క్రీస్తునందున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం ప్రియులారా. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. క్రీస్తునందున ప్రియులరా, దేవుని బిడ్డలుగా ఈ యొక్క విశ్వాసయాత్రలో కొనసాగుతున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత నడిపించబడుతున్నారు ప్రియులరా. ఆయన నిన్ను ఏమాత్రమును విడవడు, నిన్ను ఎన్నడును ఎడబాయడు ప్రియులరా. కనుపాపు వలె కాచి కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దుఃఖపడుతున్నారా? అనేక శ్రమల గుండా వెళ్తూ, శోధనల గుండా వెళ్తూ, కష్ట నష్టాల గుండా వెళ్తూ బాధను అనుభవిస్తున్నారా? ఓదార్చువారు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కొరకే దేవుడు ఈ యొక్క మాటలు చెప్పమని తెలియపరుస్తున్నారు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవని చెప్తున్నాడు. కాబట్టి మీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆనంద బాష్పాలుగా మార్చడానికి సిద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించే దేవుడే ఉన్నాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ధైర్యంగా ఆయన యొక్క కృపాసనం వద్దకు చేరుకొని మోకరించి ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే నిశ్చయంగా నిన్ను కరుణించే దేవుడుగా ఉన్నారు. ఆయన నీ మాట విని నీకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ప్రార్థన ఆలకించువాడు సజీవుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు అనేక వేల లక్షల మంది జీవితాల్లో చేసినటువంటి దేవుడు ప్రియులరా. మరి నీ జీవితంలో చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు ప్రియులరా. కాబట్టి మనము తగ్గించుకొని, మనము తెలిసి తెలియక చేసిన తప్పులు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఆయన యొక్క కృపాసనం ఎదుట ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన నీ మొర ఆలకించి కరుణించి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నారు ప్రియులరా. కాబట్టి ఆ ప్రకారంగా ప్రార్థనలో మరి ముందుకు సాగాలని తెలియపరచబడుతున్నాం. దేవుడు మీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించును గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్థుతికి పాత్రుడా, స్తోత్రారుడా, మీ నామాన్ని గణపరుస్తున్నాం. నేను కొని ఆడుతున్నాం. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, చాలిన దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్యాద్భుత కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. నైనా మరి మీ కృప చూపించి మీ కార్యాన్ని జరిగించే దేవుడవు. నైనా నీ జనమా, నీ వెక్క మీదట ఎన్నటికీ కన్నీరు విడవు అని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని చెప్పినటువంటి దేవుడవునైనా సహాయం దయచేసి మా ప్రార్థనలు ఆలకించండి. ఎవరెవరెట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీటితో, సమస్యలతో, ఒంటరితనంతో, ఇంకా ఆయా విధమైనటువంటి చెప్పలేనటువంటి సమస్యల చేత నేను మోసపోయి మనుషుల చేతిలో నేను మరి తండ్రి అనాథలుగా, బానిసలుగా నేను మరి జీవిస్తున్నటువంటి వారు, ఇంకా ఆయా విధాలుగా అనగారినటువంటి వర్గాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీరు దుఃఖాక్రాంతులైనటువంటి వారిని నేను విడిపించండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం దయచేయండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. కనపడని సంఖ్యలు, కనపడని కట్లు, బంధకాల నుంచి తెంచండి. వాటి నుంచి విడుదల దయచేయండి. కృపాక్షేములు వెంట రానియండి. వారి శత్రువులు ఎదుట వారికి భోజనం సిద్ధపరిచే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
కనికరంతో నింపి మీ కృపగల కార్యం జరిగించి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి గొప్పవారినిగా చేదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు. ఈ దినము పెళ్లి దినము పుట్టుక దినము జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా శుభములు, క్షేమమును, శాంతిని, సంతోషాన్ని, నూతన సంవత్సర దీవెనలను కుమ్మరించి మీ కృపతో నింపి దీర్ఘాయుష్తో మీరు బలపరచుదురని ప్రార్థన చేస్తూ నేను ప్రతి విధమైనటువంటి క్షేమం అనుగ్రహించుదురని, నేను పాపము చేసినటువంటి వారందరూ కూడా ఒప్పుకొని నేను మన పాపములను మనం ఒప్పుకునేటట్లా ఆయన నమ్మదైనటువంటి వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయునని నేను వాక్యం చెప్తుండగా, పాపములు ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడి నీతిమంతులుగా మార్చబడి మీ బిడ్డలుగా మార్చబడి మీ సొత్తుగా మార్చబడి పరలోక రాజ్య వారసులుగా మార్చబడి ఈ లోకంలో సాక్షి బిడ్డలుగా జీవిస్తూ బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధాత్మ అనుభవంతో నేను జీవిస్తూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి క్రైస్తవ బిడ్డలను నడిపించుకుందరని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విధమైన కీడు అపాయం తొలగించుదురని, ఎటువంటి నేను అనారోగ్యానికి గురి కాకుండా కాపుదల భద్రత దయచేసి నడిపించుదురని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ.